హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష. ఈరోజు వేడి వేడి బిసిబెలేబాత్ చేసే విధానం చూపిస్తా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది చూద్దామా. రెడ్ చిల్లీ ఒక 10 తీసుకున్నా, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం బెల్లం, కొంచెం కరివేపాకు తీసుకున్నా. మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, ధనియాలు నేను 2 స్పూన్లు తీసుకున్నాను, ఉద్దిబేలు 1 స్పూను, శనగబేలు 1 స్పూను, కొంచెం చింతపండు నానబెట్టాను, కొంచెం అంత మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఇందులోకి మనం ఇదంతా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాం. చేసే విధానం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. లైట్గా కలర్ వస్తే చాలు. సిమ్లోనే పెట్టుకొని మనము వేయించుకోవాలి. లైట్ కలర్ వస్తే చాలు, మరి ఎక్కువ కూడా మాడకూడదు. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. ఇది రెడీ అయిపోయింది. ఇట్లా లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలు, మరి ఎక్కువ మాడకూడదు. దీన్ని తట్టలోకి వేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం. ఈ చిన్న గ్లాస్లోనే నేను బియ్యం నానబెట్టుకున్నాను. కందిపప్పు కూడా ఈ చిన్న గ్లాస్లోనే నానబెట్టుకున్నాను. నేను 4గురికి అయ్యేంత చేస్తున్నాను, సరిపోతుంది. బియ్యం వేసేస్తున్నా. అలాగే కందిపప్పు కూడా వేసేస్తున్నా. ఇందులోకి క్యారెట్, బీన్స్, నూకోలు ఇది మొత్తం వేసేద్దాం. ఈ చిన్న గ్లాస్లో బియ్యం, కందిపప్పు నానబెట్టాను కాబట్టి ఈ గ్లాస్లో 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు కాబట్టి నేను 2 గ్లాసులు నానబెట్టాను కదా, అందుకే 6 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఒక్క విజిల్ వస్తే చాలు. కట్ చేసుకున్నాము. ఇది చల్లగా అయిపోయింది. మనం దీనికంతా మిక్సీ జార్కి వేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఇందులోకి క్యాప్సికము, ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి, టమాటో బాగా కొంచెం మెత్తగా కావాలా. టమాటో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం వేసుకుందాం. రెడీ చేసుకున్న మసాలా ఇందులోకి వేస్తాం. ఇందులోకి కొంచెం నీళ్ళు పోద్దాం. ఇందులోకి కొంచెం బెల్లం వేద్దాం. పది కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను.
అలాగే ఇందులోకి మిరియాలు కూడా వేసాను కాబట్టి కారం కరెక్ట్గా సరిపోయింది. రుచికి తగినంత ఉప్పు. ఒక్క విజిల్కి బాగా ఉడికేసింది. అన్నం కూడా పొడి పొడి ఉంది చూడండి. వేద్దాం. ఉప్పు ఇంకా కొంచెం వేస్తున్నాను, చూసుకోండి ఉప్పు వేసేప్పుడు. బిసిబెలేబాత్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారా బూందీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.